సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు ప్రియదర్శన్. నాతో పాటు అఘోరా శక్తిపీఠం వారణాసి వ్యవస్థాపకులు అఘోరా బాలకృష్ణ గారు ఉన్నారు. సో గురువు గారిని అడిగి అసలు అఖండ 2 సినిమా ఆయన కూడా ఈరోజు చూడడం జరిగింది. ఆయన మాటల్లో విందాం అసలు అక్కడ వైబ్ ఏంటి, దాని తాలూకా అక్కడ అక్కడ ఎలా అనుకుంటున్నారు అసలు. ఈవెన్ ఆయన అయితే హిందీలో చూశారు. మాట్లాడదాం. గురుగారు నమస్తే. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్షి ధరిస్తూ బాగున్నారు. సూపర్. సో ఏంటంటే అసలు ఇప్పుడు అఖండ 2 మీరు చెప్పినట్లుగానే 12వ తారీఖే రిలీజ్ అయింది. మరి మీరు చెప్పినట్టుగానే సినిమా ఎలా ఉంది? మరి మీరు చెప్పినట్టుగానే అద్భుతంగా ఉందా? అక్కడ ఏంటి? చాలా బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అది అందరూ చెప్తూనే ఉన్నారు, సనాతన ధర్మం ఏంటి, మన ధర్మం ఏంటి, ఇవన్నీ. సనాతన ధర్మం అంటే ప్రత్యేకంగా ఏం లేదు, వేద ధర్మమే సనాతన ధర్మం. హైందవం అంటే ఏంటి? హైందవం అన్నా కూడా ధర్మమే. రకరకాల అర్థాలు వస్తాయి హైందవానికి. హైందవం అంటే అందమైనది అనేది కూడా అర్థం వస్తుంది, ధర్మము అనే అర్థం వస్తుంది, సనాతన ధర్మము అనే అర్థం వస్తుంది, సాంప్రదాయము అనేటువంటిది అర్థం వస్తుంది, రకరకాల అర్థాలు వస్తాయి. కానీ ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక హిందువులే చూడాలి, హిందువులే చూడాలి, హిందువులందరూ సినిమాకి వెళ్ళండి కాదు. మనిషి అన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాలి. మనం ఎలా ఉన్నాం, ఎలా బతుకుతున్నాం, ఎలా బతకాలి అనేటువంటిది చాలా బాగా చూపించారు. ఇప్పుడు చిన్నగా ఒక ఉదాహరణ చెప్పాలంటే, చాలా సార్లు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, అఘోరా అంటే ఎవరో కాదు, అఘోరా ఇస్ ఈక్వల్ టు లార్డ్ శివ. అందులో అసలు ఏమాత్రం అనుమానం లేదు. సామాన్యంగా అఘోరాలు అసలు బయటికి రారు. ఎప్పుడు వస్తారు? అధర్మం విపరీతంగా పెరిగి. చెప్పండి. లేదు, కుంభమేళా టైంలో ఒకటి తెలుసు మాకు, మీరు చెప్పినట్టు అధర్మం. అధర్మం ఎప్పుడైతే మితి మీరిపోతుందో, ఇక జనాల వల్ల కావటం లేదు, దీనికి ఒక పరిష్కారం ఉండాలి అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు అఘోరాలు బయటకు వస్తారు. ఇప్పుడు మహాకుంభమేళా జరిగింది మొన్న అలహాబాద్ లో. అఘోరాలందరూ వచ్చి స్నానం చేస్తారు. ఆ మహాకుంభమేళా టైంలోనే బోయపాటి శ్రీనివాస్ గారు అఖండ అక్కడ కొంచెం షూట్ చేశారు. అందులో ఒక 4, 5, 10 మంది ఒరిజినల్ అఘోరాలు కూడా కనపడతారు. అసలు మనం చాలా ఏదేదో చెయ్యాలి. అసలు భగవంతుడు ఉన్నాడా లేదా? ఉంటే ఎక్కడ ఉంటాడు? ప్రత్యేకంగా భగవంతుడు అనేవాడు మనకి కనపడడు. నిజంగా భగవంతుడు ఎదురుకుండా వచ్చి నీకు ప్రత్యక్షమైతే నువ్వు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటి? ఆ భగవంతుడు నిన్ను ఒక కోరిక కోరుకోమన్నాడు, నువ్వేం చేస్తావు? ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చావు అని అడుగుతారు. అంతే కదా? అంతే అంతే. ఎవరో కొత్తగా ఉన్నటువంటి వ్యక్తి మన ఏరియాలో ఎప్పుడు చూడని వేషంలో కిరీటాలు కథలు అవన్నీ పట్టుకొని ఎదురుకుండా వచ్చి చాలా సడను నీకేం కావాలి అంటే, ఏ సినిమా నుంచి వచ్చావు, లేకపోతే 90 years వచ్చావా అని అడుగుతారు. భగవంతుడు అనేవాడు కనపడడు. కాకపోతే సినిమా అనే పాటికి కాస్త జనాలకి అర్థం అవ్వాలి కాబట్టి భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడు అనే ఉద్దేశాన్ని తెలియజేస్తూ చిన్న పిల్లలతో సహా సినిమా చూడాలని నా కోరిక. అంత అద్భుతంగా ఉంది. అడగండి, ఇప్పుడు మీరు ఏమడుగుతారు? ఇప్పుడు అఘోరా తత్వాన్ని చూపించారు ఇప్పుడు బాలకృష్ణ గారిలో. మీకు ఎక్కడైనా చూపించినప్పుడు అది ప్రాక్టికల్ గా కరెక్ట్ అనిపించిందా? ఏమన్నా కొంచెం ఏమన్నా అటు ఇటు ఏమన్నా కొంచెం ఎక్కువ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టు అనిపించింది? సినిమాటిక్ లిబర్టీ అంటే
అంటే కొంచెం వాళ్ళ స్వతంత్రం తీసుకుని ఫిక్షనల్ గా కొన్ని యాడ్ చేసి ఫిక్షన్ యాడ్ చేసి అగోరాకి లేని ఐ మీన్ గుణగణాలను యాడ్ చేసి లాజిక్ లేనివన్నీ చూపించి ఉమ్, ఉమ్, అదే కరెక్ట్ గా చాలా మంచి ప్రశ్న అడిగారు. లాజిక్ లేనివంటూ అసలు లాజిక్కే లేదు ఆయన నటించిన ఆయన జీవించిన దాంట్లో. ఎందుకంటే నేను నీకు ఫస్ట్ లో ఒక మాట చెప్పాను, అఘోరా ఇస్ ఈక్వల్ టు లార్డ్ శివ అని. ఉమ్, కోపం వచ్చింది అఘోరాకి, ఏం చేస్తాడు? గట్టిగా కంటి చూపుతోనే కళ్ళు ఎర్రగా చేసి చూస్తే చచ్చిపోతాడు ఎదుర్కొండా ఉన్నవాడు. ఒక్క సీన్ ఆ సినిమాలో చూపిస్తే ఎంతసేపు సినిమా ఆడాలి? చాలాసేపు రన్ అవ్వాలి. 2 గంటల 46 నిమిషాల టైం ఉన్నటువంటి సినిమా అది. ఆయన ఎన్ని లాజిక్లు మనం ఆలోచించకూడదు అంటారు. అదే సినిమాలో ఇంటర్వెల్కి ముందు అనుకుంటాను ఒకడిని కాలుతో తన్ని చేత్తో పట్టుకొని గుమ్మడికాయలాగా తెచ్చి తీస్తారు. అవును. అది లాజిక్ కాదు. ఉమ్, పంచభూతాలని తమ కంట్రోల్లో పెట్టుకునేటువంటి శక్తి అఘోరాలకు ఉంటుంది. అసలు నిజంగా అది ఏ ఉద్దేశంతో పెట్టారో తెలియదు కానీ ఆ ఫైట్ రామలక్ష్మణ్ గారు, ఉమ్, నేను రామలక్ష్మణ్ గారికి ఫోన్ కూడా చేద్దాం అనుకుని ఏదో హడావిడిగా ఉండి చేయలేకపోయాను. ఏ ఉద్దేశంతో పెట్టారండి అని అడుగుదాం అనుకున్నా, సరే కుదరలా. ఉమ్, అది చాలా మంది ఏంటంటే లాజిక్ నడుస్తూ ఉంటే త్రిశూలం తిరుగుతూ ఉంటుంది, అదేంటది? ఉమ్, అవేమి లాజిక్లు కాదు, నిజంగా తలుచుకుంటే జరిగేవే అవి. ఎందుకంటే అఘోర వేరే వ్యక్తి కాదు, సాక్షాత్తు శివుడే. ఉమ్, నిజంగా బోయపాటి శ్రీనివాస గారి శరీరంలో, తమన్ శరీరంలో, ఈ బాలకృష్ణ గారి శరీరంలో ఆ శివుడు ప్రవేశించాడు కాబట్టి మీకు అక్కడ క్యారెక్టర్ కనపడట్లా, శివుడే కనపడుతున్నాడు. ఆంజనేయ స్వామి లాగానే కనపడుతున్నాడు, రకరకాల దీంట్లలో కనపడుతున్నాడు. ఆయన బాలకృష్ణ నటించాడు అని ఎవరు అంటున్నా, శివ తాండవం చేశారు అంటున్నారు. ఉమ్, లాస్ట్ టైం మన దాంట్లోనే మాట్లాడా, హారతులు ఇస్తారు, కొబ్బరికాయలు కొడతారు. నిజంగానే హారతులు ఇస్తున్నారు ఉమ్, థియేటర్స్ దగ్గర. నాకే ఆశ్చర్యం వేసింది. నిజంగా మనిషి అనేటువంటి వాడు ప్రతి ఒక్కడు చూసి నేర్చుకోవలసిన సినిమా భగవద్గీత ఏంటి ఉమ్, తెలియపరిచిన సినిమా. భగవంతుడు రాసినటువంటి గీత అది. ఆ గీత చదివితే మన రాత మారుతుంది. ఎన్ని మంచి డైలాగులు అంటాం కన్నా ఉమ్, అది నేను ఒక డైలాగ్ బాగా అలాగ మైండ్ లో ఇదైపోయింది, అది ఏమంటారు, ఫిక్స్ అయిపోయింది. కొండల్లో తొండని పట్టుకునే మీరెక్కడ, ఉమ్, కొండల్ని క్షేత్రాలుగా చూసి పూజించే మేమెక్కడ అని. నిజమే అది. ఉమ్, మనమంతా కూడా భారతదేశంలో ఏ కొండ కనపడ్డా క్షేత్రం అనే అనుకుంటాం. శ్రీశైలం కొండ శివుడు ఉన్నాడు, ఉమ్, కైలాస పర్వతం మానస సరోవరం కొండ ఈశ్వరుడు ఉన్నాడు, 7 కొండల వాడు కొండ వెంకటేశ్వరుడు ఉన్నాడు. ఇలా మనం కొండల్ని నిజంగానే క్షేత్రంగా భావిస్తాం. పైగా భగవంతుడు ఎక్కడో ఎప్పుడో ఎక్కడో కనపడ్డు. పచ్చిగా మాట్లాడాలంటే ప్రకృతే భగవంతుడు. ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే, వికృతంగా తయారైతే అప్పుడు ఆ ప్రకృతే భగవంతు రూపంలో వచ్చి అన్ని సర్వనాశనం చేస్తుంది. ఉమ్, అలా బాలకృష్ణ గారు ఎంత అద్భుతంగా శివుడు ఆయనలోకి ప్రవేశించి నటించాడంటే చాలా బాగా చేశారు. నభూతో నభవిష్యతి. అదేంటి దాన్ని అనేదో అంటారే, దాని పేరు గుర్తు రావట్లేదు. చరిత్ర రాయాలన్నా మళ్ళీ తిరిగి దాన్ని చరిత్ర తిరిగి రాయాలన్నా కూడా బాలకృష్ణకే సొంతం. ఉమ్, అసలు ఆయన సినిమాల్లో డైలాగులు అచ్చం ఈ సినిమాలో అట్లాగే యాప్ట్ అయిపోయినాయి. ఉమ్, వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అన్నారే, ఉమ్, ఖచ్చితంగా అంతే. బాలకృష్ణ గారికి ఎవరు పోటీ రారు, ఎవరు పోటీ కారు. ఆయనకి ఆయనే పోటీ, ఆయనకి ఆయనే సాటి. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఏదో కొంచెం
కుట్రల వల్ల ఆయన సినిమా ఒక 2 3 రోజులు లేట్ అయింది. అయినా కూడా మళ్ళీ ఎవరో కోర్టులో కేసేసి టికెట్ రేట్లు ఎక్కువ పెంచడానికి వీల్లేదు అని అన్నారు. పుష్పకి ఎందుకు ఇవ్వలేకపోయారు అలాగా? అంటే కుట్ర చేస్తున్నారనేగా అర్థం. సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎవరు అసలు పెద్ద ఏంటయ్యా, బాలకృష్ణ గారే పెద్ద ఇండస్ట్రీకి. నిజంగా ఆయన ఒక పక్క హాస్పిటల్ని చూసుకుంటూ ఉంటారు, ఒక పక్క హిందూపురం కాన్స్టిట్యూయెన్సీని చూస్తారు, ఒక పక్క సినిమాలు చూస్తారు, సినిమాల్లో నటిస్తారు. ఆయనకి అసలు అంత టైం ఎక్కడుందో, ఎలా చేస్తున్నారో, మేనేజ్ చేస్తున్నారో ఆయనకే తెలియాలి. ఈ వయసులో -20 degrees చలిలో ఆయన మంచు కొండల్లో చేశారు అని అంటే, శివుడు ఆజ్ఞ అనేది శివైనా పుట్టదు అంటారే, ఆ శివుడు ఆజ్ఞ వల్ల ఆయన అలా చేయగలిగారు. చక్కగా అందరూ చూడండి, అఖండ 3కి కూడా ప్రిపేర్ అయిపోండి. ఇంకా చెప్పాలంటే నాకెందుకో అనిపించింది చెప్తున్నా, అవుతుందా లేదా అనేది నాకు తెలియదు, కానీ నా మనసులో మాత్రం ఖచ్చితంగా అవుతుంది అనే భావనే ఉంది. ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వస్తుంది, అంత అద్భుతంగా ఉంది. దీని మీద వంకలు పెట్టడానికి వీలే లేదు. అంటే ఇప్పుడు మీ దృష్టిలో సినిమాకి అంటే ఏంటి గురించి, అంటే హోల్ సినిమాకా, లేదు బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ కా, లేదు ఇంకేమన్నా వేరే? బికాస్ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, ఏదో క్రాఫ్ట్ అది బాలకృష్ణ నటనకి రావచ్చు, సినిమా మొత్తానికి రావచ్చు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే బాలకృష్ణ నటనకే వస్తుంది అనుకుంటున్నాను, బాలకృష్ణ గారి నటనకే వస్తుందని అనుకుంటున్నా. అసలు ఏం తమాషా అండి, అంత అద్భుతంగా చేయటం ఆయనే స్టార్ట్ అండి. అసలు ఆ క్యారెక్టర్, అఘోర క్యారెక్టరు ఆయన కాకుండా ఇంకొకళ్ళను ఊహించుకోవాలి అంటే మనసులో ఏ హీరో రాడు. ఫిక్స్ అయిపోయాడు, దానికి చక్కగా సూట్ అయిపోయారు. ఉదాహరణ చెప్పాలంటే మన సుమన్ హీరో గారు ఉన్నారు కదా, ఆయన ఏడుకొండల స్వామిగా అన్నమయ్యలో ఎలా అసలు ఇదైపోయారో, నాగార్జున అన్నమయ్యగా ఎలా ఇదైపోయారో, బాలకృష్ణ గారు కూడా అంతే. ఆ అఘోరా క్యారెక్టర్ అంటే బాలకృష్ణ గారే, ఇక రెండో ఛాన్సే లేదు. ఇలా నిజంగా కారణ జన్ముడండి బాలకృష్ణ గారు. సో మీరు ఇందాక ఒకటి అన్నారు గురుజీ, అంటే గుళ్ళో మొత్తం థియేటర్ మొత్తం గుళ్ళులాగా అయిపోయింది, సంథింగ్ హారతులు పడుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారని. సో ఇది నందమూరి వంశంలో కొత్త ఏం కాదు. ఎన్టీ రామారావు గారు ప్రతి సినిమాకి కొట్టించుకున్నారు. కృష్ణ భగవానుడైనా, రాముడు వారైనా, దుర్యోధనుడైనా, కర్ణుడైనా, ఎవరైనా ఆయనే గుర్తొచ్చేవారు. ఇప్పుడు ఈయన ఇక్కడ వచ్చేసరికి వారసత్వం వచ్చింది. బట్ వాక్ చాతుర్యం గురించి మాట్లాడుకుంటే అలాంటి శ్లోకాలు కానీ, అలాంటి మంత్రాలు కానీ నాకు తెలిసి ఎన్టీ రామారావు గారి తర్వాత బాలకృష్ణ గారికి మాత్రమే. మీకు ఎక్కడన్నా ఏదైనా శ్లోకం బాగా నచ్చిందా గురుజీ? మొత్తం సినిమాలో ఏదైనా ఒక మంత్రం కానీ, శ్లోకం కానీ? మంత్రాలు నచ్చటం ఏంటి అసలు? ఉచ్చారణ అడుగుతున్నాను జస్ట్. ఆయన బాలకృష్ణ గారికి తెలియని సబ్జెక్ట్ అంటే ఏం లేదండి. ఆస్ట్రాలజీ తెలుసు, ఆయనలాగా పద్యాలు చెప్పేటువంటి వాళ్ళు నాకు తెలిసి ఇండస్ట్రీలో లేరు. దేవుళ్ళ వంశ చరిత్రలని తెలుసు ఆయనకి. డైలాగ్ ఇస్తే అద్భుతంగా చెప్తారు ఆయన. బార్డర్ లో సెక్యూరిటీలు మనల్ని కాపాడుతూ ఉంటే, ధర్మం నశించినప్పుడు మన ధర్మాన్ని కాపాడటానికి వచ్చే వాళ్ళే ఈ అఘోరాలు. ఆ డైలాగ్ కూడా ఉంది అందులో థియేటర్ లో. అంటే నాకు పూర్తిగా అది తెలుగులో చెప్పడం అర్థం కాలేదు, ఇక్కడ మాకు హిందీ వేసిన కాబట్టి కాస్త కన్ఫ్యూజ్ గా ఉంటుంది, కానీ చాలా అద్భుతంగా ఉంది. అసలు ఒక పావుగా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల సేపు బాడీ మొత్తం షివర్ అయిపోయింది. ఆ చెవుల్లో ఆ శివ 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 ఇది తప్పితే రెండో మాట లేదు. ఐందవం అని ఒక పాట ఉంది చూసారా, అద్భుతంగా ఉందండి. నాకైతే చాలా అద్భుతంగా ఉంది నిజంగా. సినిమా చూస్తున్నంతసేపు నాకు నేను ఏ విధంగా భావించుకున్నాను అని అంటే,
కాశీలో విశ్వనాథ గుడికి వెళ్ళి కూర్చున్నానా, ఆయన లేచి తాండవం చేస్తున్నాడా, ఉమ్, శివతాండవం అంత అద్భుతంగా ఉంటుందా, అలా ఊహించుకుంటూ ఉన్నా. ఎందుకంటే కాశీలో సాయంత్రం పూట సప్తవిషల హారతి అని ఇస్తారు. సామవేదం చదువుతారు ఒక గంట సేపు. ఉమ్, ఇక్కడ కూర్చుంటే వెళ్ళి మనం గుడిలో ఉన్నామా కైలాసంలో ఉన్నామా అనేది కూడా అర్థం కాదు. మనకు వాళ్ళు చదివేది ఏమీ అర్థం కాకపోయినా రోమాలు నిక్కబొడుచుకుని చాలా ఇదిగా ఉంటుంది మైండ్ అంతా కూడా. అలాగే ఈయన సినిమాకి వెళ్ళినప్పుడు నాకు అదే భావన కలిగింది. ఉమ్, ఆ సినిమా కదండి, అది 3 గంటల సినిమా, చూస్తే అయిపోతుంది కదా, దానికి పెద్ద 3 గంటల సినిమానే, 2 గంటల 46 నిమిషాల సినిమానే. బట్ ఆ సినిమాలో విలువలు నేర్పాడు. ఒక అఘోరా ఎలా ఉంటాడో చూపించారు. సాక్షాత్తు అఘోరా అంటే శివుడు, శివుడు అంటేనే అఘోరా. ఆ శివుడు ఎలా ఉంటాడు, ఆయనకి రౌద్రం వస్తే ఏ విధంగా బిహేవ్ చేస్తారు, మనిషిని తిప్పి గుమ్మడికాయలా బలిచ్చాడు అని అంటే, గుమ్మడికాయని డిస్మిస్ పడేశాడు అని అంటే, వాళ్ళకి ఎదురుకుండా మనుషులు వచ్చినా పెద్ద లెక్క ఉండదు. ఇట్లా కొడితే వెళ్ళి ఎక్కడో ఎంతో దూరంలో పడిపోతారు. నిజంగానే అఘోరాలకి అంత శక్తి ఉంటుందా గురుజీ? పంచభూతాలని వాళ్ళ ఆధీనంలో ఉంచుకునేటువంటి శక్తి అఘోరాకు ఉంటుంది. ఉమ్, చాలా మంచి మంచి సాధకులు ఉన్నారు, హఠయోగులు ఉన్నారు. హఠయోగులు అంటే ఏదో చెప్పడానికి చాలా సింపుల్ గా చెప్పేస్తారు. చెట్టు చివరి ఆకు మీద కూర్చొని జపం చేసే వాళ్ళు ఉన్నారు. ఆకు మీద, అది అఘోర పవర్ అంటే. అది మీకు సినిమాలో ఎలా చూపించాలి? ఫైట్ల ద్వారానే చూపించాలి బోయపాటి గారు. అదే చేశాడు ఆయన. లాజిక్లు వెతకొద్దు, అసలు లాజిక్లే లేవు, అన్ని ఫ్యాక్ట్సే ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను చూసారా, ఎదురుకుండా భగవంతుడు వచ్చినట్టుంటే ఏం కావాలంటే ఏ కంపెనీ నుంచి వచ్చావురా అని అడుగుతారని. అంతే, లాజిక్ ఉండదు, అన్ని ఒరిజినాలిటీయే అనిపించింది నాకు. చెప్పండి. అండ్ నార్మల్లీ అఘోరా తత్వం మీద, అఘోరా మార్గం మీద చాలా మందికి బయట అపోహలు ఉండొచ్చు. అఘోరా అంటే ఎలాంటి అనేది క్లారిటీ లేకుండా ఉండొచ్చు. ఈ సినిమా వల్ల ఏమన్నా కొంచెం అంటే చాలా మందికి ఉన్న డౌట్లు క్లారిఫై అయ్యే ఛాన్స్ ఉందంటారా? అఘోరా అంటే డౌట్ గా ఏం చూడక్కర్లేదండి. క్లారిటీ లేదు అనద్దు. నేను 9 సంవత్సరాల క్రితం అఘోరాల గురించి మొట్టమొదట మాట్లాడింది నేనే. అఘోరాలంటే ఏదో చూసి భయపడతారు అలా అక్కర్లేదు. నిజమైన అఘోరాన్ని మనం చూస్తేనే మనకి మనం తెలియకుండా లోపల ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. చూడంగానే ఆటోమేటిక్ గా 2 చేతులు అసలు దండం పెడుతున్నావా, ఆయన పూజిస్తున్నావా తెలియదు. నిజమైన అఘోరాలు కనబడితే అలా ఉంటుంది అఘోర తత్వం. అద్భుతంగా నిజంగానే తమన్ గారు హైందవం అనే పాటకి మ్యూజిక్ నాకు బాగా నచ్చిందండి, చాలా బాగా నచ్చింది. బట్ అది తెలుగులో వినలేదు నేను ఆ పాట. అంటే మాకు తెలుగు ఇక్కడ రాదు కాబట్టి ఇదిగో మళ్ళీ ఏదో కొద్ది రోజులు పోతే ఓటీటీలో వస్తే అప్పుడు మళ్ళీ తెలుగులో చూడాల్సి వస్తుంది. అది విషయం. ఏది ఏమైనప్పటికీ మనం అనుకున్నట్టుగానే 12వ తారీఖే రిలీజ్ అయింది. చక్కగా 11వ తారీఖు ప్రీమియర్ షో పడింది. అప్పుడే చెప్పా, ఆ టైంలోనే చక్కగా హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కూడా వాడతారని. అట్లాగే హారతులు కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ అఖండ 3 కూడా ప్రిపేర్ అయిపోండి. సో మీరు అంటారు అఖండ 3 వస్తుంది అని చెప్పి? ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత మా బాలకృష్ణ గారికి నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది. ఆ విశ్వేశ్వరుడి కృప వల్ల రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాయనా బాలకృష్ణ గారు, మీకు దిష్టి తగిలింది అనేటువంటిది అయితే నేను అనుకోను, కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కుట్రలు చేశారు ఆయన మీద. ఏదో ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా పట్టలేడంటారే, అట్లాగే ఎంతో ఇబ్బంది పడి ఎంతో కష్టపడి ఏదో రిలీజ్ చేశారు.
మీరు ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్సుకోండి అని నేను చెప్పను. ఎందుకంటే బాలకృష్ణ నటించలేదు అక్కడ, శివుడు ఆయనలోకి ప్రవేశించి పరకాయ ప్రవేశం చేసి నటించాడు శివుడు. అందుకని చెప్పి ఆయన ఎప్పుడు అంత వయసులో కూడా అట్లా స్టెప్పులు వేస్తూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఉండేటువంటి హీరోల పరిస్థితి ఏం కాదు. బాలకృష్ణ గారు అద్భుతం అండి, మీ నటన, మీ ఇది చాలా అద్భుతం, ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు చూసారా సినిమా? చూసానండి. త్రిశూలంతో పొడుస్తాడు చూసారా? పొడిచి ఇట్లా తిప్పుతారు తిప్పి ఇట్లా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడతాడు. ఊహించగలమా అసలు అది? మనం గుమ్మడికాయ ఇష్టి ఊహించగలమా? గదతో కొట్టి కూడా అటు ఇటు చూసి చెవులో గుడ్డు కొట్టుకుంటుందా లేదా చెక్ చేస్తా ఉంటారు. చెక్ చేస్తా ఉంటాడు కదా, ఊహించగలమా ఎక్స్ప్రెషన్స్? గదతో కొట్టి వాడు పైకి లేస్తే ఈయన హనుమంతుల వారి లాగా పైకి లేచి గదతో కొడతాడు కదా, ఇలాంటివి ఊహించగలమా? -25 degrees చల్లో వేశారు ఇవి. ఒరిజినల్ షాట్స్, అందులో డూప్లికేట్స్ లేవు. ఆ మంచు కొండలు అవన్నీ కూడా అంత కష్టపడి ఆయన చేశారు. అద్భుతంగా ఆడుతుంది. మనం అందాంటనే చెప్పా 1000 కోట్లు వెళ్తుందో 2000 కోట్లకి వెళ్తుందో అని. చూద్దాం, ఈశ్వర ఇచ్చా. సార్ కామన్ గా క్వశ్చన్ అడుగుతున్నాను గురూజీ. అంటే ఇప్పుడు అందరికి మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు వస్తున్నాయి అంటే అందరూ నార్త్ నుండి సౌత్ వరకు అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇలాంటి సినిమాల కోసం. బట్ కాకపోతే సినిమా ఇండస్ట్రీ కొంతమంది మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఈ మైథాలజీని మిస్యూజ్ చేసుకుంటుంది. ప్రతి సినిమాలో ఏదో ఒకటి పెట్టి లైన్ పెట్టి వాళ్ళ కమర్షియల్ ఆస్పెక్ట్స్ కోసం, వాళ్ళ డబ్బుల కోసం యూజ్ చేసుకుంటుంది అనే ఒక కమెంట్ ఉంది, అనే కంప్లైంట్ ఉంది. మీరు దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుందేమో. సినిమాల వల్ల కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకుంటున్నారు మైథాలజీ అనే ఉద్దేశంతో మాట్లాడారు కదా. పనికి మాల ఎదవలు అనవసరమైన మాటలన్నీ మీడియాలో కూర్చొని మాట్లాడితే అది ఎక్కువ నష్టం చేస్తుందా, ఇది ఎక్కువ నష్టం చేస్తుందా? ఇప్పుడు మీరు ఒక మతం అండి, నేను ఒక మతం. మీ మతాన్ని నేను తిడుతూ ఉంటా. కొద్ది రోజుల తర్వాత మీరు ఏం చేస్తారు? నేను కూడా తిడతాను. ఆపోజిట్ లో మా మతం మీద పడతారు. ఒక్క మతంతోనే మనం బతికేస్తున్నామా? అలాగే పుస్తకాలను కూడా తిట్టడం నేను ఎప్పుడు చూడలే. పుస్తకం అంటే ఏంటి? సరస్వతి. ఆ సరస్వతిని కూడా తిడతారు. అదేదో మన మధ్య ఏదో ఒక వీడియో చూశాను, ఆయన ఎవరో తెలియదు నాకు అసలు. ఇష్టం వచ్చినట్టు అన్యమతస్తుల్ని తిడుతున్నారు, వాళ్ళు మనల్ని తింటున్నారు. చివరికి ఏమవుతుంది? హిందువులే మత మార్పిడి వ్యవస్థకి ఎక్కువగా వెళ్ళిపోయే ఛాన్స్ వస్తుంది. దానివల్ల నష్టం ఎవరికి? మనకే కదా. సినిమాల ప్రభావం ఎక్కువ పడుతోందా, వీళ్ళు మాట్లాడే మాటల ప్రభావం ఎక్కువ పడుతోందా? ప్రాక్టికల్ గా మాట్లాడితే మనం మాట్లాడే మాటల వల్లే ప్రభావం ఎక్కువ పడుతుంది, కాదంటారా? కరెక్ట్. అందరూ హిందువులే, ఎవరిని కాదు అని అనం మనం. ముస్లిమ్స్ లో ఫ్రెండ్స్ లేరా మీకు? ఒకవేళ ఉంటే దూరంగా ఉండి వాడిని అంటుకోకుండా మాట్లాడతారా? లేదుగా. మరి అలాంటప్పుడు గొడవలు ఎందుకు? నీ మతం నీకు గొప్ప, నా మతం నాకు గొప్ప. నీ మతంలో నువ్వు ఏమైనా పూజలు చేసుకో, నా మతంలో నేను ఏమైనా పూజలు చేసుకుంటా. ఎక్కడ దాకా? నా ఇంటి లోపల దాకానే. బయటకు వస్తే నాకు నువ్వు కావాలి, వేరే ఫ్రెండ్స్ కావాలి. అలా ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు కొట్టుకుంటున్నావు? దీని వల్ల మత మార్పిడి వ్యవస్థ అధికం అవుతుంది ఖచ్చితంగా. ఎంతసేపు మా మతాన్ని తిడతారు, శనియమ్మ అదే మతంలోకి వెళ్ళిపోదాం అనే భావన కలిగితే నష్టపోయేది మనమే. సో మీరు చెప్పిన స్ట్రైట్ పాయింట్ ఏంటంటే
ఇలా ఎవరైతే పరమతస్తుల్ని అన్యమతాలని ద్వేషిస్తూ ఉన్నారో వాళ్ళ వల్ల సనాతన ధర్మానికి ఉపయోగం పక్కన పెడితే నష్టమే ఎక్కువ. నేను మీకు చిన్న పాయింట్ చెప్తా. ఇక్కడ నాకు బేసికల్ గా చెప్పాలంటే ముస్లిం ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు. ఏ రోజు కూడా నేను వాళ్ళతో గొడవ పడ్డా, ఏ రోజు నువ్వు ఇట్లా విభూతి పెట్టుకుని వస్తున్నావు తీసేయని నాతో మాట్లాడలా. సరదాగా కూర్చుంటాం, మాట్లాడతాం, 1 గంట ఇంటికి వచ్చేస్తాం. కానీ వాళ్ళల్లో ఉన్న యూనిటీ మన హిందువుల్లో లేదు. క్రిస్టియానిటీలో ఉన్న యూనిటీ మన హిందువుల్లో లేదు. ఎందుకన్నానంటే ఒక ముస్లిం ఎవరైనా ఇక్కడ చనిపోతే మైకులో అనౌన్స్ చేస్తారు మసీదులో, ఇలా ఈ వ్యక్తి చనిపోయారు అని. ఇన్ని గంటలకి మట్టిలో సమాధి కట్టడానికి నిర్ణయించుకున్నామని. ఆ టైంకి దాదాపుగా ఆ డెడ్ బాడీతో పాటు 70-80 మంది వెళ్తారు. వాళ్ళలో ఆ యూనిటీ ఉంది, మనలో యూనిటీ లేదు. కారణం ఏంటి అంటే నేను ఒక దేవుణ్ణి ఇష్టపడుతున్నా, నువ్వు ఇంకొక దేవుణ్ణి ఇష్టపడతావు. వాడు దేవుడు కాదు అంటావు, నేను దేవుడే అంట. ఈ 2 తెలుసుకునే లోపలే మంచిగా తయారిపోతుంది. అందరూ ఒకటే, అందరినీ గౌరవించాలి, అందరిలోనూ ఉండాలి, అందరిలో మనమై ఉండాలి, మనిషిగా బతకాలి. అది తప్పు మాట్లాడితే ఏమనుకోవద్దండి. అద్భుతం గురుగారు, బాగా చెప్పారు. అండ్ ఫైనల్లీ మీరు చెప్పింది ఏంటంటే బాలకృష్ణ గారు ఈ వయసులో ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఆ శివయ్య శక్తి కూడా ఎంతో కొంత లోపలికి వెళ్ళే ఉంటుంది. ఎంతో కొంత కాదు, శివయ్య చేయించాడు, శివయ్య ఆయనలో ఉండి చేశాడు. లేకపోతే టికెట్ రేట్లు ఎంత పెంచారయ్యా, వందలు పెంచలా. పుష్పకి ఎందుకు స్టే ఇవ్వలా? సరే, చిన్న అసలు పట్టించుకోండి బాలకృష్ణ గారు. ఎందుకంటారు బాలయ్య బాబు గారి మీదే కుట్ర ఎందుకు జరిగిందంటారు? తెలీదు, అది మనకి తెలీదు. అసలు జరగటం మాత్రం జరిగిందని నేను అనుకుంటున్నా, కుట్ర జరిగిందని అనుకుంటున్నా. ఎందుకంటే అదేదో 1000 కోట్లు ఆ ప్రాబ్లం కాదు కదా, అది 58 కోట్లు, 50 లేదా 60 కోట్లు. నిజంగా సినిమా పెద్దలుంటే అదే రోజు రాత్రి సాల్వ్ చేసేయచ్చు. ఎందుకు ఆగారు? బాలకృష్ణ గారు రెమ్యూనరేషన్ వదులుకున్నారు, బోయపాటి శ్రీనివాస గారు వదులుకున్నారు. ఏదైనా ఆ దిష్టి అంటే పైన నేను తాండవం చేస్తున్నాంటారా, నా తాండవం అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ చెయ్యి అని చెప్పి ఆపి ఆయన మళ్ళీ రిలీజ్ చేశాడు అనమాట. అలా అనుకోవటం మంచిదిగా ఒకళ్ళని నిందించేటప్పుడు. అది నా ఉద్దేశం. ఏమైనప్పటికీ బాలకృష్ణ గారు మీకు నేషనల్ అవార్డు వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. ముందుగానే విశ్వేశ్వరుడి ఆశీర్వచనాలు అందిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. సో మీరు చెప్పినట్లుగానే బాలకృష్ణ గారికి నంది అవార్డు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ అఖండ 3 అన్నారు కాబట్టి దానికోసం కూడా ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చిన. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.